వైకుంఠం తిరుమల గిరులు భక్తజన సంద్రమయ్యాయి. అశేషంగా తరలివస్తున్న భక్తకోటికి శ్రీవారి దివ్య ప్రసాదమైన లడ్డు తీయని అనుభూతిని పంచుతోంది. 2025 ఏడాదికి లడ్డు విక్రయాల్లో టీటీడీ సరికొత్త రికార్డులు సృష్టించింది. 2024తో పోలిస్తే విక్రయాలు సుమారు 10% మేర పెరగడం విశేషం. లడ్డూల నాణ్యత, రుచిపై పూర్తి సంతృప్తి వ్యక్తం కావడంతో విక్రయాలు జోరందుకున్నాయి. 2024లో 12.15 కోట్లుగా ఉన్న లడ్డూ విక్రయాలు 2025 నాటికి 13.52 కోట్లకు చేరాయి. అంటే 2025లో 1.37 కోట్లు అదనంగా అమ్ముడయ్యాయి. గత దశాబ్ద కాలంలోనే ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ 27న రికార్డు స్థాయిలో అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. ప్రతిరోజు సుమారు 4 లక్షల లడ్డూలను నిరంతరాయంగా కోర్టులో సిద్ధం చేస్తున్న టీటీడీ రద్దీ పెరిగే ప్రత్యేక దినాల్లో 8 నుంచి 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా ఉంచుతోంది. శ్రీవారి పోర్టులో సుమారు 700 మంది శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు 2 షిఫ్ట్లలో 24 గంటల పాటు శ్రమిస్తున్నారు. అత్యంత నియమ నిష్టలతో సాంప్రదాయబద్ధంగా స్వామివారి లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నారు. ఇటీవల నెయ్యి, ఇతర దినుసుల విషయంలో టీటీడీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో లడ్డూ నాణ్యత, రుచి మెరుగుపడిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. Sari yang kode akan digerak. जिलेबी फेमस ये सेवा